అప్పు ఇది తెలియని మనిషి ఉండడు. సాధారణమైన మనిషి మొదలుకొని ధనవంతుల వరకు అప్పుకి అందరూ దాసులే. అప్పు అవసరానికి తీసుకొని తీర్చలేకపోతే అది ఉరిగాను మారుతుంది, చెరగాను మారుతుంది. అప్పుల వలన అవమానాలు, నిందలు. పరువు కోసం అప్పు కట్టేవాళ్ళు, అవి వడ్డీ రూపంలో భారమై కట్టలేక చనిపోయేవాళ్ళు, ఇవి అన్నీ మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అప్పు ఉన్నవాడి పరిస్థితి చూసి డబ్బు తిరిగి ఇవ్వకపోతే క్షమించే స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ మనం చూడగలమా? అది మనిషి వలన సాధ్యము కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించుడి అనే గుణాన్ని ఇద్దరు వ్యక్తులు చేసిన అప్పు ద్వారా ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఒక యజమాని ఒక వ్యక్తికి సుమారు 300 కోట్లు అప్పుగా ఇస్తాడు. అతడు ఆ దాసునితో తిరిగి ఇవ్వని పక్షంలో నీ భార్యని, నీ పిల్లలని, నీకు కలిగిన సమస్తమును అమ్మి అప్పు తీర్చమని కఠినముగా ఆజ్ఞాపిస్తాడు. అప్పు తీసుకున్న అతడు తన దగ్గర మోకాలు వేసి, దయచేసి ఈ ఒక్కసారి అవకాశము ఇమ్ము, నీకు ఇవ్వవలసిన అప్పు ఎలాగైనా తీరుస్తాను, నా ఎడల జాలిపడమని యజమానిని ప్రాధేయపడగా, అప్పు ఇచ్చిన యజమాని కనికరపడి తన అప్పును ఇవ్వవలసిన అవసరం లేదు అని క్షమిస్తాడు. క్షమింపబడిన వ్యక్తి సంతోషపడి బయటకు వెళ్ళి తను ఇంకో స్నేహితుడికి సుమారు ₹1,00,000 అప్పుగా ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని వెళ్ళి తన దగ్గర అప్పు తీసుకున్న స్నేహితుడిని గొంతు పట్టుకొని తన పరిస్థితిని అర్థం చేసుకోపోగా, తన స్నేహితుడు ఎంత ప్రాధేయపడినా కనికరము చూపకుండా తన స్నేహితుడిని చెరసాలలో వేయిస్తాడు. ఈ విషయం మొదట అప్పు క్షమించిన యజమానిని చెవిన పడగా, వెంటనే క్షమింపబడిన వాణ్ణి పిలిపించి, నేను నిన్ను క్షమించిన రీతిగా నీవు నీ స్నేహితుడిని క్షమించలేక, కనికరం చూపలేక, నువ్వు చేసిన పనిని బట్టి నేను క్షమించిన అప్పు ఏదైతే ఉందో అది చెల్లించు వరకు చెరసాలలో వేయించమని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పటి వరకు చెప్పింది కేవలం అప్పు విషయం అయితే కాదు. మన పాపాలు వేల కోట్ల విలువ కలిగినవి. ఆ పాపాలు మనము ఎన్నటికీ తీర్చలేనివి. కానీ దేవుడు మన పాపాలని క్షమించగలిగాడు. నీ సహోదరుడు నీ ఎడల పాపం చేసిన ఎడల కనికరము చూపకపోతే దేవుడు కూడా నీ మీద కనికరం చూపడు. ఆయన కఠిన శిక్షలోనికి వెళ్ళక తప్పదు.